చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత కొందరు ముఖ్యమైన వ్యక్తులు మనకు కీలకమైన పోర్ట్ఫోలియోలు వస్తాయని, మంత్రి పదవులు గ్యారంటీ అని రకరకాల ఎక్స్పెక్టేషన్స్తో ఉన్నారు. బట్ అనూహ్యంగా వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ తలకిందులయ్యాయి. అందులో చాలామంది ఇప్పటికీ అసంతృప్తిగానే ఉన్నారు. బట్ ఇంకా బయటకు వెళ్ళగక్కడం లేదు. అలా మంచి పోర్ట్ఫోలియోలు వస్తాయి, మంత్రి పదవి గ్యారంటీ అని ఎక్స్పెక్ట్ చేసి అసంతృప్తికి గురైన వాళ్ళలో ఖచ్చితంగా గౌరవనీయ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు గారి గురించి కూడా మాట్లాడుకోవాలి. నేను జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మీద తొడగొట్టా, చాలా పెద్ద ఫైట్ చేశా. సో ఇప్పుడు ఈ అధికారంలోకి రాగానే నాకు బ్రహ్మాండమైనటువంటి మంత్రి పదవి వస్తుంది అని చెప్పి రాజుగారు ఆశించారు. రాలే. స్పీకర్ అన్నారు, ఆహా. టీటీడీ చైర్మన్ అన్నారు, ఓహో. ఏదోదన్న లాస్ట్కి ఏం కాలేదు. ఒక డిప్యూటీ స్పీకర్ అనేది అక్కడ ఇచ్చేసి అదొక ప్రొటెక్షన్ లాగా ఆయనకు, ఏదంటే అది మాట్లాడకుండా సైలెంట్ ఉండు అన్నట్టు ఒక ప్రొటెక్షన్ లాగానే. కోర్స్ అయినా కూడా డిప్యూటీ స్పీకర్ అన్నది నాకు కావాలని ఇచ్చారు, ఒక ప్రొటెక్షన్ లాగానే అన్న సంగతి ఆయనకు తెలుసు కాబట్టి అడపదడప మాట్లాడుతూ ఉన్నారు. ఈ క్రమంలో తాజాగా మరొకసారి తన అసంతృప్తిని వెళ్ళగక్కారు. చీఫ్ సెక్రటరీకి ఫిర్యాదు చేస్తా అని కూడా రఘురామకృష్ణంరాజు గారు అంటూ ఉన్నారు. విషయం ఏంటి అంటే, మొన్న సుపరిపాలనకు మొదటి అడుగంట ఒక ప్రభుత్వం కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకున్నారు కదా. ఆ రోజు స్పీకర్ను డిప్యూటీ స్పీకర్ను కూడా పిలవాలట. బట్ ఎందుకో పిలవలేదట. అయితే పిలవాలి కానీ పిలవలేదు. దాని మీద కాదు కంప్లైంట్ చేస్తూ ఉన్నది. అక్కడికి పోయిన ఎమ్మెల్యేలకు అవమానం జరిగిందట. ఆ మేరకు రఘురామకృష్ణంరాజు గారికి వాళ్ళు కంప్లైంట్ చేశారట. సో రాజుగారు వెళ్ళి చీఫ్ సెక్రటరీ దగ్గర కంప్లైంట్ చేయబోతున్నారట. అక్కడ ఎమ్మెల్యేలకు అవమానం జరిగిందని ఎస్పీలను, కలెక్టర్లను, ఎంపీలనేమో ఒక టేబుల్ దగ్గర కూర్చోబెట్టారట. ఎమ్మెల్యేలను, కార్పొరేషన్ డైరెక్టర్లను కూర్చోబెట్టి ఇంకో టేబుల్ దగ్గరట. ఎమ్మెల్యేలు, కార్పొరేషన్ డైరెక్టర్లను ఒక టేబుల్ దగ్గర, ఎస్పీలు, కలెక్టర్లు, ఎంపీలను మరో టేబుల్ దగ్గర కూర్చోబెట్టారట. కలెక్టర్ కంటే ఎమ్మెల్యేదే ఎక్కువ ప్రోటోకాల్ అంటున్నారు ఆయన. కలెక్టర్ కంటే ఎమ్మెల్యేదే ఎక్కువ ప్రోటోకాల్. ఎమ్మెల్యేని కార్పొరేషన్ డైరెక్టర్లతో కూర్చోబెట్టి అవమానించడం ఏంటి? ఒకవేళ నేను కనుక అక్కడికి వెళ్ళి ఉంటే ఆ సిట్టింగ్ చూసి వెనక్కి వచ్చేసేవాడిని. మిగతా వాళ్ళు కాబట్టి అలాగా కూర్చున్నారు, కానీ నేను పోయింటే సిట్టింగ్ చూసి వెనక్కి వచ్చేవాడిని అంటూ ఉన్నారు. సో దాని మీద చీఫ్ సెక్రటరీకి ఫిర్యాదు చేస్తా, సంబంధిత వ్యక్తులు ఎవరో దానికి వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి, ఎమ్మెల్యేలను తీవ్రంగా అవమానించినట్లే అని అంటూ ఉన్నారు. సో మొత్తం మీద రాజుగారు అయితే చాలా అసంతృప్తిగానే ఉన్నారు. రాబోయే రోజుల్లో డ్యామ్ షూర్ అసంతృప్తి ఏదో ఒక రూపంలో బ్లాస్ట్ అవుతుందని చెప్పి అనిపిస్తూ ఉంది. ఇంకా ఒక రాజుగారనే కాదులేండి, చాలామంది ఉన్నారు అదే పరిస్థితి. రోజులు గడిచే కొద్దీ, ఎన్నికలకు సమీపించే కొద్దీ చాలామంది అసంతృప్తి నేతలు బయటకు వచ్చి చాలా బాంబులు వేస్తారు. మీరు చూస్తుండండి. అప్పటికి ఇక చంద్రబాబు నాయుడు గారికి ఏజ్ ఫ్యాక్టర్ కూడా ఒకటవుతుంది. సో చాలా బాంబులు వేస్తారు రాబోయే రోజుల్లో. వెయిట్ అండ్ సీ.